బుట్టెలో మరో బ్రేక్ ని చూసినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలకు రైతులకు గుడ్ను చెప్పింది సిద్ధమైంది. ఇక ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని శ్రీకారం చుట్టుకుంది. దీంతో పాటు వచ్చే పంట సీజన్ నుంచి రైతులకు వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వనుంది. ఇక ఎన్నికల ముందే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఎన్నికల తర్వాత అమలుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ చూసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలకు రైతులకు గుడ్ను చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ శ్రీకారానికి చుట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఇటు ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటు ప్రజలకు అన్ని శుభవార్తలు చెప్పేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా మొదలుపెట్టింది. గతంలో ఇటువంటి ఎన్నికలకు ముందు కోడ్కు ముందు ఉన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వీటిన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తును కూడా ప్రారంభించింది. ముఖ్యంగా మంత్రులు అయితే ఈ యొక్క ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరికి వారుగా రాబోయేటువంటి పంట సీజన్కి సంబంధించినటువంటి అంశంలో లేకపోతే ఆఫ్టర్ ఎన్నికల తర్వాత ఏ విధంగా ఈ యొక్క వివిధ హామీలను అమలు చేయాలి, లేకపోతే ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేయాలని దానిపైన ఆ కసరత్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఇటు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పేసి గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఈ వాగ్దానాల నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. అందులో భాగంగానే ఇటు ఆగస్టు 15 లోపు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క మాఫీ సంబంధించినటువంటి దానిపైన కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. మరొక వైపు రైతులకు పంట సంబంధించినటువంటి అంశంలో ఇటు క్వింటాలకు 500 రూపాయల అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హామీలో గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే 500 రూపాయల మద్దతు ధరను అంటే మద్దతు ధరతో పాటుగా బోనస్ను ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పింది. ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు కూడా అమలు చేయాలని చెప్పేసి భావించిన మధ్యలో కోడ్ రావడంతో దాన్ని కొంత ఆలస్యమైనా కానీ ఈ యొక్క ఎన్నికల తర్వాత ఈ యొక్క వచ్చే పంట సీజన్కి అయితే 500 రూపాయల బోనస్ను కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే ఇటు ప్రారంభించినటువంటి భద్రాచలంలో ప్రారంభించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని మరింత దీన్ని ఎవరెవరు ఇక్కడ లబ్ధిదారులు అని చెప్పి దానిపైన ఇప్పటికే ఒక జాబితా కూడా రూపొందించినటువంటి సందర్భం ఉంది. దీంతో ఇటు ఎవరెవరైతే లబ్ధిదారులను వీళ్ళందరికీ కూడా ఎన్నికలకు కూడా అయిపోగానే వీళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఇటు కసరత్తు ప్రారంభించడమే కాకుండా విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది. మరొకవైపు రానున్నటువంటి వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు ఎరువులు కూడా ఎక్కడ కూడా కొరత ఉండద్దు అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా ఎరువుల కోసం రైతులు క్యూలు బారులు తీరారని చెప్పి వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయమే వచ్చినటువంటి రైతులు లైన్లలో నిలబడి తమ యొక్క విలువైనటువంటి వస్తువులను కూడా లైన్లలో పెట్టి పక్క కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. క్యూ కోసం బారులు తీరినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఎరువుల కొరత ఎక్కడ కూడా ఉండొద్దని చెప్పేసి భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇటు ఎరువుల సంస్థలతో ముఖ్యంగా మాట్లాడమే కాకుండా ఎవరైతే డీలర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ఎరువులు కూడా కొరత లేకుండా ఉండే విధంగా ఆ చర్యలు చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా సహకార సంఘాల ద్వారా కూడా ఎరువులను పంపిణీ చేయాలని చెప్పేసి విత్తనాలు కూడా ఎక్కడ కూడా విత్తనాలకు అంటే ఎక్కడైతే మృగశిర కార్త వస్తుందో మృగశిర కార్తలోనే ఈ యొక్క విత్తనాలు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క వేసవికాలం ముగియగానే వర్షాకాలం ప్రారంభంలోనే విత్తనాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా విత్తనాలకు ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల కొరత లేకుండా చూస్తోంది. ముఖ్యంగా గతంలో కూడా పత్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా పత్తి అనేక రకాలుగా ఈ సీడ్ కల్తీ వచ్చిన దానిపైన బారుగా ఏపుగా పెరిగినా కానీ ఇక్కడ పూత రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డటువంటి రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలాంటి నష్టం జరగద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కల్తీ విత్తనాలు లేకుండా ఉండేందుకైతే చర్యలు చేపడతా ఉంది. ముఖ్యంగా ఈ విత్తన అంటే విపత్తు కాలంలో కూడా
ఎక్కడైతే వివిధ విపత్తులు వర్షాకాలం పూర్తిగా వర్షాలు వచ్చి పంట మునిగినటువంటి సందర్భంలో కానీ, లేకపోతే రైతు ధాన్యం తడిసినటువంటి సందర్భం కానీ, లేకపోతే పంటలు ఎండిపోయినటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విపత్తు కాలంలో కూడా రైతుకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పంటల బీమాను తీసుకురావాలని, ఈ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ యొక్క వర్షాకాలం అయిపోగానే, ముఖ్యంగా ఇది ఎన్నికలు అయిపోగానే దీనికి సంబంధించినటువంటి వచ్చే సీజన్ సంబంధించి ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చింది. ఈ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి దాంట్లో అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే సాగులో లేనటువంటి భూములకు కూడా రైతు బంధుని తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వందలాది ఎకరాలకు రైతు బంధుని తీసుకున్నటువంటి ఆ పరిస్థితిని చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఇటు రైతు భరోసా కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా దీనికి ఒక విధి విధానాలు రూపొందించి ఎంత మేరకు ఇవ్వాలని చెప్పేసి ఒక సీలింగ్ కూడా చేసి దాంతో ఈ యొక్క రైతు భరోసాను ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. మరొకవైపు పంటలకు పండించినటువంటి పంటలకు కూడా ఎక్కడ కూడా శనగ కానీ, లేదా పప్పు ధాన్యాలు కానీ, ఆరుతడి పంటలు కానీ, వీటన్ని కూడా ఎక్కడ కూడా మద్దతు ధరకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మద్దతు ధరకు సంబంధించినటువంటి దానిపైన కూడా పరిశీలన చేస్తూ ఉంది. ఈ పంటల మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక విధి విధానాలు రూపొందించి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు మార్కెట్ ద్వారా ఈ యొక్క పంటలను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి, ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి దానిపైన ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలను వేసి ఈ కమిటీల ద్వారా యొక్క 6 గ్యారెంటీల అమలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల తర్వాత ప్రజలకు కూడా అన్ని ఏదైతే రైతు బంధు కానీ, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే బోనస్ సంబంధించినటువంటి అంశం కానీ, పంటలకు మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఒక అధ్యయనం చేస్తూ ఇప్పటికే ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు దీనిపైన పరిశీలన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మంత్రులు కూడా దీనిపైన కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత దీనిపైన విధి విధానాలు రూపొందించి వెంటనే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరొక వైపు కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ సంబంధించిన కానీ, లేకపోతే వివిధ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తానికైతే ఆఫ్టర్ ఎన్నికల తర్వాత, అంటే ఎన్నికల కోడ్ ముగియగానే మొత్తం కూడా రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.